హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం బెండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బెండకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి, ధనియాల పౌడర్, కారం పొడి, ఉప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ బెండకాయల్ని నీళ్ళలో వేసి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక బట్టతో శుభ్రంగా తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమైతే ఆల్మోస్ట్ ఒక ½ కేజీ వరకు తీసుకున్నాము. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి, బియ్యపిండి, మైదా, కార్న్ఫ్లోర్ ఒక్కో స్పూన్ చొప్పున వేసుకోవాలి. అలాగే వాటితో పాటు చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే పచ్చిమిర్చి, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, పల్లీలు, అలాగే కరివేపాకులు కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని నీళ్లు వేయడం కన్నా ముందే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి బెండకాయలు కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు నీళ్లు వేయకుండానే కలుపుకోండి. అవసరమైతే మాత్రమే కొన్ని నీళ్లు అలా చల్లుకోండి, లేకపోతే ఈ బెండకాయల్లో ఉన్న తేమే సరిపోతుంది. నీళ్లు సరిపోలేదు మాకు, అందుకే కొన్ని నీళ్లు వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాము. చూసారుగా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి ఒక బాండ్లీలో నూనె పోసి అది వేడయ్యాక ఇలా ఒక్కటి వేసి చూడండి. చూశారు కదా, ఆల్మోస్ట్ వేడయింది. ఇప్పుడు ఆ బెండకాయలన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా వేసి వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ చేతికి ఎగిరే అవకాశం ఉంది. అందుకే కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ సగం ఉడికిపోయాయి. ఇంకొద్దిసేపు అలా ఉడకనిచ్చుకోవాలి. ఈ బెండకాయ పకోడీ చేయడానికి కాస్త ఓపిక ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి బయటికి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన ఆయిల్లో మిగిలిన బెండకాయ పకోడీకి చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం చేంజ్ అయిపోయింది. మేమైతే ఇంట్లోకి ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే వాడతాము, వేరే ఏ ఆయిల్ కూడా వాడము. ఇప్పుడు ఆ బెండకాయ పకోడీని మొత్తం మరొక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ వేసుకొని బెండకాయ పకోడీని మొత్తం ఇలా వేసుకోవాలి. ఏదైనా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్లు పీల్చేస్తుందన్నమాట. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో బెండకాయ పకోడీ. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో బెండకాయ పకోడీ. మేమైతే ఇంతకుముందు ఒకసారి చేసాము, ఇది రెండోసారి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూశారుగా, క్రిస్పీగా భలే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.